రేపు జరగబోయే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 564 గ్రామ పంచాయతీలకు 928 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిర్వహించే అధికారులు బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్లు, ఇతర సామాగ్రి పంపిణీలో నిమగ్నమయ్యారు. రేపు జరగబోయే ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత 333 కాంగ్రెస్ మద్దతుదారులు, అటు 148 బీఆర్ఎస్ మద్దతుదారులు, 17 మంది బీజేపీ మద్దతుదారులు గెలిచిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 564 గ్రామ పంచాయతీలకు రెండో దశలో 4928 వార్డు మెంబర్లకు ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మనతో ఇక్కడ జీసీఓ గారు ఉన్నారు. ఆయన అడిగి, సార్ చెప్పండి సార్, ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఎక్కడికి వచ్చింది, ఏం జరుగుతుంది? ఇక్కడ అన్ని అసన్పర్తి మండలంలో అన్ని రకాలుగా ఎలక్షన్లకు సిద్ధం చేయడం జరిగింది. సంబంధిత ఆర్ఓస్ అండ్ పిఓస్ సిద్ధం చేసిన మెటీరియల్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు 1:30కి అందరూ బయలుదేరుతారు. ఏమైనా ఉంటే అక్కడ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ రేపు సిద్ధంగా టైంకు జనానికి ఎలాంటి ఇంకా అసౌకర్యం లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. హన్మకొండ జిల్లాలో ఎన్ని సెంటర్స్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని వార్డు మెంబర్లకు? హన్మకొండ జిల్లా కాదు కానీ మా అసనపర్తిలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. యునానిమస్ 2 గ్రామ పంచాయతీలు అయిపోయినాయి. టోటల్గా 14 గ్రామ పంచాయతీలు ఎలక్షన్ జరుగుతున్నాయి. వార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు మొత్తం చేయడం జరిగింది. చూస్తున్నాం మొత్తానికైతే అసన్పర్తి మండలం లోపల డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రక్రియ చేశాము. వీళ్ళంతా కూడా త్వరలో వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రేపు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారని చెప్తా ఉన్నారు. వారిని కూడా ఒకసారి అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఏ ప్రాంతాల్లోకి వారు వెళ్ళి అక్కడ ఎన్నికల నిర్వహణ లోపల నిమగ్నం అవుతారనేది తెలుసుకుందాం. మేడం, ఏమేమి మెటీరియల్స్ ఇచ్చారు, ఎలా రేపు మీరు ఎన్నికల్లో? అంటే కొన్ని పేపర్స్ ఇచ్చారు సార్, ఇంకా బ్యాలెట్ పేపర్ రాలేదు. బ్యాలెట్ పేపర్స్ వస్తే డిస్టింగ్విషింగ్ మార్క్, బ్యాలెట్ పేపర్స్, వార్డ్ నెంబర్ అవి ఐడెంటిఫై చేసే నెంబర్స్ వస్తే సరిపోతుంది సార్. బాక్స్ వచ్చాయి, పేపర్స్ వచ్చాయి, అందులో పెట్టేటువంటి మెటీరియల్ కూడా చూస్తున్నాం. బాక్స్ వచ్చింది, బ్యాలెట్ పేపర్ ఒకటి రాలేదు, కానీ ఇతర అన్ని కూడా మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి. సార్ ఏంటి, మీకు ఎన్నికలు రేపు నిర్వహించేందుకోసం మీకు అన్ని మెటీరియల్స్ ఇచ్చారా, ఏమేమి ఇచ్చారు, ఇలా మీరు రేపు పొద్దున ఎన్నికలు నిర్వహించారు? స్టాట్యూటరీ మెటీరియల్ ఇవ్వలేదు సార్, వెళ్లే ముందు ఇస్తా అన్నారు. ఇప్పుడు టోటల్ ఇచ్చాం, చెక్ చేసాం మేము ఆల్రెడీ. ఓకే, ఫుల్ఫిల్ అయినాయి అన్ని సార్. ఓకే, వెళ్ళిన కాడ వసతి అంటే రాత్రి మీరు అక్కడే బస చేస్తారు, మరి వసతి ఎలా ఉండనుంది? మరి మొన్న ఎలక్షన్స్ లో పాల్గొన్నారా, ఎలా ఉంది? వసతి బాగుండాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ లో బాగా సఫర్ అయినాం, సెకండ్ ఫేజ్ వసతి, థర్డ్ ఫేజ్ కూడా పడింది. వసతి బాగుండాలని కోరుకుంటున్నాం సార్. మరి అధికారులందరూ కూడా మా యొక్క బాధను ఆలకించి వసతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం ఏదైతే మేమైతే ఎన్నికలు చక్కగా నిర్వహించేందుకోసం మాత్రం మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు, కానీ రాత్రి అక్కడే బస చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు మొన్న ఎన్నికల్లో పాల్గొన్నారా, ఎలాంటి వసతి ఉంది మీకు? బాగుంది. ఇప్పుడు ఇక వెళ్ళలే కదా, వెళ్ళినాక చూద్దాం. ఫుడ్ గిట్లే బాగుంది. ఇప్పుడు లంచ్ చేసి ఇచ్చినాం, అయిపోయింది. ఎలా ఉంది మేడం, మొన్న మీరు ఎన్నికల్లోకి వెళ్ళారు కదా, ఎలా ఉంది? మొన్నటికన్నా ఇక్కడ బెటరే ఉంది సార్. అరేంజ్మెంట్స్ అవి కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సమస్యాత్మకంగా ఉంది, మాకు చాలా కష్టమైందని చెప్తా ఉన్నారు. అయితే ఈ దఫా చక్కగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో నరేందర్, HM టీవీ, వరంగల్.